వెల్కమ్ టు టెక్కీస్ మెంటర్ ఛానల్. ఈరోజు వీడియో టెక్నాలజీ అప్డేట్స్ వీక్లీ. లెట్ స్టార్ట్. ఫస్ట్ అప్డేట్, హౌ టు బిల్డ్ ఏ విన్నింగ్ టెక్ పోర్ట్ఫోలియో బిఫోర్ గ్రాడ్యుయేషన్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో అంటే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ ఎంసీఏ, సో మీరు టెక్నాలజీ సంబంధించిన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే ఈ కింద సంబంధించిన వాటి మీద ఫోకస్ చేయాలి. సో షోకేస్ రియల్ ప్రాజెక్ట్స్ అంటే అప్లికేషన్ని బిల్డ్ చేయటం కానీ అప్లికేషన్ని క్రియేట్ చేయటం కానీ ఓపెన్ సోర్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వలన మీకు రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, యూజ్ గిట్ హబ్. మనకి గిట్ హబ్ అనేది డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత దాన్ని ఒక చోట సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసేదానికి మనము గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాము. సో గిట్ హబ్ అనేది ఇట్ ఈస్ ఏ కోడ్ రిపాజిటరీ టూల్. అక్కడ మీరు ప్రాజెక్ట్స్ను అప్లోడ్ చేయడం కానీ డాక్యుమెంట్ సంబంధించిన ఏదైనా చేసిన దానిలో అప్లోడ్ చేసినందువల్ల ఎవరైనా వాటిని చూడగలుగుతారు. మీ యొక్క స్కిల్ సెట్ అనేది కూడా వ్యాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్, క్రియేట్ ఏ పర్సనల్ వెబ్సైట్. మీరు పర్సనల్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయండి. మనకి చాలా ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ టూల్స్, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ టూల్స్ ఉన్నాయి అనమాట అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. సో ఒక పర్సనల్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయండి. నెక్స్ట్, గెయిన్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్స్. సర్టిఫికేషన్స్ కూడా చేయండి, లైక్ క్లౌడ్ సర్టిఫికేషన్ కానీ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కానీ ప్రజెంట్ మార్కెట్లో సంబంధించిన ఏదైతే మీరు అంటే కొద్దిగా ఎక్కువ టెక్నాలజీ సంబంధించిన వ్యాస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద సర్టిఫికేషన్ చేయండి. నెక్స్ట్, ఇంటర్న్షిప్స్ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ఎంఎన్సి కంపెనీస్ అంటే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ విప్రో ఇలా ప్రతి ఒక్క ఎంఎన్సి కంపెనీస్లో కానీ లేకపోతే స్టార్ట్అప్ కంపెనీస్లో కూడా మనకి ఇంటర్న్షిప్స్ అనేవి 3 months 6 months ఉన్నాయి. వాటిని కూడా మీరు వాటి మీద వర్క్ చేసినట్టయితే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, నెట్వర్క్. సో లింక్డ్ ఇన్ లేకపోతే టెలిగ్రామ్ ఇలా సోషల్ ప్లాట్ఫామ్స్లో వాటిలో కూడా పీపుల్ని ఫాలో అప్ చేయండి, అంటే టెక్నాలజీ మెంటర్స్ని ఫాలో చేయండి. అక్కడ మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఎక్కువ సబ్జెక్ట్ సంబంధించిన పోర్ట్ఫోలియో సంబంధించిన టెక్ పోర్ట్ఫోలియో సంబంధించిన కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, సీక్ ఫీడ్బ్యాక్. అంటే రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ మీరు మీకు సెల్ఫ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి. మీరు ఎలా ట్రైన్ అవుతున్నారు, సో ఎవరైనా మెంటర్ చేత కూడా మీరు ఈ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీ గ్రోత్ ఎలా ఉంది, టెక్నాలజీలో మీ గ్రోత్ ఎలా అనేది కూడా మీరు మీకు సెల్ఫ్ అనేది తెలుస్తుంది. సో యూస్ దిస్ టెక్ పోర్ట్ఫోలియో, బిల్డ్ టెక్నాలజీస్ that will build your career very fast. Next update, which AI tool do techies rely mostly? మనము ఎటువంటి ఏఐ టూల్స్ టెక్కీస్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే మనకి రీసెంట్గా ఏఐ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు ఎక్కువ? ప్రాబ్లమాటిక్ ఏదైనా మీకు ఏదైనా రియల్ టైం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసేవాళ్ళు. గూగుల్ సెర్చ్ చేయడం వల్ల మనకి ఒక 10 కానీ 20 రెఫరెన్స్ ఇస్తుంది. ఆ రెఫరెన్సెస్ సైట్కి వెళ్ళేసి మనము మన యొక్క ప్రాబ్లమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లేదా మనం ఏదైతే అడుగుతామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనము ఎక్కువ చదువుకోవాల్సి వచ్చేది. బట్ ఏఐ టూల్స్ వచ్చేసి ఒకే సైట్లో మనకి అడిగిన ప్రాబ్లమ్ విత్ ఇన్ వెరీ స్ట్రైట్ ఫర్ ఆన్సర్స్ ఇస్తున్నాయి. ఆ ప్రాబ్లం గురించి చెప్తుంది, దాని ప్రాబ్లం సొల్యూషన్ కూడా మనకి ఇన్ డీటెయిల్గా ఇస్తుంది అనమాట. సో రీసెంట్గా ఏ టెక్కీస్ వచ్చేసి ఏఐ టూల్స్ మీద ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంటే సో మనకి డీప్ సీక్ అనేది 12% అనేది యూజ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ అనేది 57% యూజ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కో పైలట్ అనేది 22% యూజ్ చేస్తున్నారు. అదర్స్ వచ్చేసి 9% అనేది యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువ ఓపెన్ ఏఐ సంబంధించిన కంపెనీ సంబంధించిన చాట్ జీపీటీ అనేది 57% యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, విచ్ ఐటీ కోర్సెస్ విల్ గెట్ యూ ఏ జాబ్. మీరు ఎటువంటి ఐటీ కోర్స్ నేర్చుకున్నట్లయితే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్లో చూస్తే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ వీటి మీద మనకి జాబ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఈ ఐటీ కోర్స్ చేయడం వల్ల. క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ గూగుల్ క్లౌడ్ వీటి మీద కూడా హై మార్కెటింగ్ ఉందన్నమాట. ఎందుకంటే అప్లికేషన్ అనేది ఇంతకుముందు ఆర్గనైజేషన్లో సర్వర్స్ని బిల్డ్ చేయడం కానీ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగేది. ఇప్పుడు వాటిని క్లౌడ్లోకి మైగ్రేట్ చేస్తున్నారు. క్లౌడ్లో సర్వర్స్ క్రియేట్ చేయడం కానీ క్లౌడ్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయడం కానీ యూజ్ చేస్తున్నారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మార్కెట్ బాగుంది. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ థ్రెట్
థ్రెట్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. ఎందువల్ల అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో వాటి వల్ల సైబర్ అటాక్స్ అంటే మనకి ఏదైనా సైబర్ థ్రెట్ పంపించేసి మనం మనీ అడగటం అనేది ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో ఎక్కువ అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో సైబర్ సెక్యూరిటీ కోర్స్ కూడా ప్రజెంట్ డిమాండింగ్ ఉంది. నెక్స్ట్ వెబ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్, నథింగ్ బట్ ఫుల్ స్టాక్ డెవలపర్ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ అంటే ఫుల్ స్టాక్ అంటే .NET ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్, ఎనీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఫ్రమ్ ది స్క్రాచ్ టు బాటమ్. అంటే మీరే యూఐ డెవలప్మెంట్ చేస్తారు, మీరే బ్యాక్ ఎండ్ డెవలపరు, మీరే మన ఫ్రంట్ ఎండ్ డెవలపరు. సో ఆర్కిటెక్చర్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఫుల్ స్టాక్ అనే ఎక్కువ మనకి డిమాండింగ్ ఉంది. నెక్స్ట్ ఏఐ అండ్ ఆటోమేషన్, అంటే ఏఐ టూల్స్ సంబంధించిన కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడు బిల్డ్ అయినాయి అనమాట. ఏఐ టెస్టర్ అంటారు, ఏఐ ఇంజనీర్, మనకి ఏఐ డేటా ఇంజనీర్, ఏఐ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఏఐ ఆర్కిటెక్ట్, ఇలా మనకి ఏఐ సంబంధించిన రోల్స్ చాలా కొత్త ఆపర్చునిటీ అనేవి జనరేట్ అయ్యాయి. సో యూజ్ దీస్ టూల్స్. నెక్స్ట్ అప్డేట్, హౌ షార్ట్ ఐటీ సర్టిఫికేషన్ కెన్ మేక్ యూ జాబ్ రెడీ ఫర్ బిగ్ కంపెనీస్. మనకి ఐటీ సర్టిఫికేషన్ చేయటం వల్ల మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే వేటి మీద మనకి ఇంప్రూవ్ అవుతామంటే ర్యాపిడ్ స్కిల్ అక్వైజేషన్. మీరు ఐటీ సర్టిఫికేషన్ చేయటం వల్ల మీరు షార్ట్ టైంలో మీరు టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్ సర్టిఫికేషన్ చేయటం వల్ల క్లౌడ్ సంబంధించిన ఇన్ డీటెయిల్ అనేది మీకు స్కిల్ అనేది ఎక్కువ మీకు వస్తుంది. నెక్స్ట్ అఫోర్డబుల్ లెర్నింగ్, అంటే విత్ బడ్జెట్ ఫ్రెండ్లీతో మనకి ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. వీటిని నేర్చుకొని మనం ఐటీ సర్టిఫికేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఎన్హాన్స్ రెజ్యూమ్, మీరు సర్టిఫికేషన్ చేయటం వల్ల ఒక సర్టిఫికేషన్ అంటే ఒక శాంపుల్ రెజ్యూము విత్ ఐటీ, మీరు సర్టిఫికేషన్ చేయటం వలన సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే ఒక శాంపిల్ రెజ్యూము ప్లస్ ఒక సర్టిఫికేషన్ విత్ రెజ్యూమ్, సో వేటికి హెచ్ఆర్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే సర్టిఫికేషన్ ప్లస్ రెజ్యూమ్, దానికి ఎక్కువ వెయిటేజ్ ఉన్నది, ఎక్కువ ఆపర్చునిటీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఈజీ జాబ్ స్విచ్చింగ్, మీకు ఐటీ సర్టిఫికేషన్ ఉంటే ఎటువంటి అంటే ఏ టెక్నాలజీ మీద సర్టిఫికేషన్ ఉంటే మీరు జాబ్స్ మీరు స్విచ్ చేయాలంటే యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ. ఎందుకంటే సర్టిఫికేషన్ బేస్డ్ టెక్నాలజీ మీద మనకి ఎక్కువ డిమాండ్ ఆపర్చునిటీస్ అని ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్, హౌ టు స్టే ఏ హెడ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. మీరు ఐటీ ఇండస్ట్రీలో లాంగ్ కెరియర్ ప్లాన్ చేయాలి అంటే మీరు వీటిని ఫాలో అవ్వాల్సిందే. సో అప్ స్కిల్ అండ్ రీస్కిల్, మీరు కంటిన్యూస్గా లెర్నింగ్ అనేది ఐటీలో చేయాలి. అంటే ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఎమర్జింగ్ టెక్నాలజీ లైక్ ఏఐ కానీ, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ మీద వీటి మీద మీరు అప్ స్కిల్ అనేది కంపల్సరీగా కావాలి. ఇంక్రీజ్ యువర్ నెట్వర్క్, మీరు కంపల్సరీగా ఎంగేజ్ విత్ ద ప్రొఫెషనల్స్ లైక్ ఇన్ లింక్డ్ ఇన్ కానీ ఎనీ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ మీద మీరు లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం కానీ, మీరు డైలీ ఏదైతే వర్క్ చేస్తున్నారో దట్ విల్ బి హెల్ప్ ఆర్ దట్ విల్ బి సంథింగ్ విచ్ విల్ ఇంపాక్ట్ అదర్స్. అలాంటి టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం కానీ లేకపోతే ఎనీ నెట్వర్కింగ్ సోషల్ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. డైవర్సిటీ యువర్ స్కిల్ సెట్, మీరు ఎంప్లాయీస్మెంట్ జనరేట్ చేసేటప్పుడు ఏంటంటే ఎటువంటి జాబ్ సెక్యూరిటీ ఉన్నాయో వాటి మీద కొద్దిగా తెలుసుకుంటూ ఉండాలి. స్టే ఇన్ఫార్మ్డ్, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ట్రెండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే టెక్నాలజీ అనేది ఓల్డ్ టెక్నాలజీ అయితే వాటిని కొత్త టెక్నాలజీ నేర్చుకొని బెటర్ టెక్నాలజీ మీద మీరు స్విచ్ అనేది చేయాలి. బీ ఓపెన్ టు ద ఆపర్చునిటీస్, మీకు ఏదైనా ఐటీలో ఆపర్చునిటీస్ వస్తే వాటిని తీసుకోవాలి. లైక్ ఫ్రీలాన్సింగ్ కానీ బయట కానీ లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ రోల్స్ వస్తే వాటిని కూడా చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ అప్డేట్, ఇండియన్ ఆరిజిన్ టెక్ షేర్స్ 6 లెసన్ ఫ్రమ్ 6 months ఎట్ గూగుల్. సో రీసెంట్గా ఒక టెక్కీ, ఇండియన్ టెక్కీ వచ్చేసి గూగుల్లో 6 months వర్క్ చేసింది. సో ఈ 6 లెసన్స్ మీరు పాటిస్తే ఐటీలో వచ్చేసి లాంగ్ కెరియర్ ప్లాన్ చేయొచ్చు అనేది ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఏంటి అంటే సో ఇంపోస్టర్ సిండ్రోమ్ ఈజ్ రియల్ బట్ గ్రోత్ ఈజ్ కీ. మనము ఐటీలో పనిచేస్తున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా డోంట్ హెసిటేట్ టు ఆస్క్, అంటే భయపడద్దు. ఆస్క్ అంటే మీరు ఏదన్నా టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ అంటే టెక్నాలజీ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా ఒక ప్రాజెక్ట్లో మీ టీఎల్ కానీ లేకపోతే మీ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ అడగండి. నెక్స్ట్ బిల్డ్ ఏ సపోర్టివ్ కమ్యూనిటీ, అంటే మీరు వర్క్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ టీమ్స్తో వర్క్ చేస్తారు. టెస్టర్స్ కానీ లేకపోతే వింటల్ టీమ్ కానీ లేకపోతే మీరు డేటాబేస్ టీమ్ కానీ క్లౌడ్ టీమ్, ఇలా మల్టిపుల్ టీమ్ తోటి మీరు పనిచేయాల్సి వచ్చింది. సో ఒక ర్యాపో అనేది బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ నెట్వర్క్ ఈజ్ వాల్యుబుల్, అంటే మీరు
ఎలా ఉండేదంటే టెక్నాలజీలో ఒక కాఫీ గాని ఒక క్యాఫ్టేరియాకి వెళ్ళినప్పుడు అక్కడ మల్టిపుల్ టెక్నాలజీ అంటే మల్టిపుల్ ఐడియాస్ మీద మనం డిస్కస్ చేస్తాము. వీటి వల్ల కూడా మనకి టెక్నాలజీ సంబంధించిన ట్రెండ్స్ కూడా మనకి అప్డేట్ అవుతా ఉంటాము. టేక్ ఓనర్షిప్. మీకు ఏదైనా ఐడియాస్ ప్రపోజ్ అయినప్పుడు అంటే ఏదైనా చేసినప్పుడు వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ రియల్ టైం ఎలా ఇంపాక్ట్ అయ్యేది కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీరు ఓనర్షిప్ అనేది తీసుకోండి. అప్పుడే మీకు కొత్త ఆపర్చునిటీ అంటే కొత్త నెక్స్ట్ లెవెల్ హైక్స్ కానీ లేకపోతే బెటర్ నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్. మనకి ఎటువంటి ఎంత కోడింగ్ స్కిల్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాము. మీరు ఎటువంటి కోడింగ్ రాసినా కూడా దానికి క్లయింట్కి డెమో ఇచ్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ కంటిన్యూస్ లెర్నింగ్. స్టే అప్డేటెడ్ అండ్ ఎంబ్రాస్ లెర్నింగ్. కీప్ అప్ విత్ ఫాస్ట్ పేస్డ్ టెక్ ఇండస్ట్రీ. మీరు కంపల్సరీగా కొత్త టెక్నాలజీ ఏదైతే మార్కెట్లో ఉందో వాటికి సంబంధించిన నాలెడ్జ్ కానీ దానికి సంబంధించిన లెర్నింగ్ కానీ తెలుసుకున్నట్టయితే మీకు లాంగ్ కెరియర్లో ఉపయోగపడేది. సో దీస్ ఆర్ ది 6 లెసన్స్ తను 6 మంత్స్లో నేర్చుకున్న అప్డేట్స్ మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెక్స్ట్ అప్డేట్, US proposed H1B wage hike which could impact global hiring for tech talents. మనకు తెలుసు H1B అనేది ఒక టెక్ టాలెంట్ ఎవరైనా టెక్ ఎక్స్పర్ట్స్ లైక్ డాక్టర్స్ కానీ ఐటీ ఇంజనీర్స్ కానీ ఎనీ డొమైన్లో యుఎస్లో పనిచేయాలి అంటే హెచ్ వన్ బి వీసా ద్వారా వాళ్ళు పనిచేస్తారు. సో రీసెంట్గా యుఎస్ అనేది ఒక ప్రపోజ్ చేసింది. ఇంత ముందు ఒక ఎక్స్పర్ట్ వచ్చేసి యుఎస్లో పనిచేయాలి అంటే మినిమం $45,000 టు $60,000 ఏ ఇయర్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉండేది. బట్ రీసెంట్గా దానిని 80,000 విచ్ ఇస్ 72% ఆఫ్ హైక్ అనేది మ్యాండేటరీ చేశారు. అంటే ఇంత ముందుల $45,000 టు $60,000 ఏ ఇయర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మినిమం 80,000 ఎంఎన్సి కంపెనీస్ ఇవ్వాలి అని కొత్త న్యూ ఆర్డర్ని పాస్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే యుఎస్లో పనిచేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు $50,000కే వస్తారు లేకపోతే $60,000కే వస్తారనమాట. సో ఇక్కడ నుంచి $80,000 ఇచ్చేట కంటే లోకల్ టాలెంట్ని ఎక్కువ వాళ్ళు ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉండేది అనమాట. సో ఇది కొత్తగా మనకి వచ్చిన అప్డేట్. నెక్స్ట్ అప్డేట్, డెల్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్ ఓపెన్. సో రీసెంట్గా డెల్ టెక్నాలజీస్ అనే వాళ్ళు ఈ 2 పొజిషన్స్ అనేవి ఓపెన్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైక్ C++, పైథాన్, అజైల్ మెథడాలజీ, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ విచ్ ఇస్ అ డెవలప్ పవర్ స్కేల్ సొల్యూషన్ వర్క్ విత్ C++, పైథాన్ అండ్ లినక్స్. సో 3 to 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీరు డెల్ టెక్నాలజీ అఫీషియల్ కెరీర్లో ఈ ఆపర్చునిటీ అనేది ఓపెన్ అయ్యాయని సో మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్, మైక్రోసాఫ్ట్ హైరింగ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మైక్రోసాఫ్ట్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రోల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో మనకి పైథాన్, C++, డావాప్స్, సో వీటి మీద మనకి ఈ పొజిషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో మీరు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ పేజ్లోకి వెళ్తే మీకు కెరియర్స్ పేజ్లోకి వెళ్తే మీకు ఈ సంబంధించిన ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి, అప్లై చేయండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ ఫర్ టెకీర్స్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్. నా నుంచి ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.